ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా సోమవరంలోని శ్రీ సోమ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. హైదరాబాద్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో అద్భుతంగా వన్డే వర్క్ షాప్. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడలో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. కృష్ణా జిల్లా గన్నవరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వరి ధ్యాన మందిరంలో వన్డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో శ్రీ సోమ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి దంపతుల నిర్వహణలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైతన్య తపోవన్ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 మాతా శివానంద సరస్వతి స్వామిని పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు. పంచేంద్రియాలు గురించి అలాగే గురుతత్వం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ఆ తర్వాత చిన్నారుల నాట్య బృందం చక్కటి నృత్య ప్రదర్శనతో అలరించారు. ఈ కార్యక్రమానికి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు సభాధ్యక్షత వహించగా ఇందులో పిఎస్ఎస్ఎం ఉపాధ్యక్షులు గంగాధర గాంధీ, కార్యదర్శి ఉషారాణి, కోశాధికారి శ్రీనివాసరావు 200 మందికి పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తినేవాళ్ల కోసం అవి పోషింపబడుతున్నవా, లేకపోతే వాటినే చక్కగా పోషిస్తూ మేకపాలు తాగవచ్చండి, గొర్రెపాలు తాగవచ్చునండి, కానీ వాటిని చంపి మాంసం తినడం అనేది అంతా ఎందుకు దౌర్భాగ్యము. ఒక కోడి మేకే కాదండి, ఆవులను చంపుకుని కూడా ఇవాళ విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెం సుజాత నగర్లోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ వన్డే వర్క్ షాప్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుబంధాన్ని వివరించారు. ధ్యాన సాధన బాగా జరగాలంటే మితాహారం, యుక్తాహారం, నిరాహారం, మిత భాషణం, యుక్త భాషణం వంటివి ఆచరించాలని 9 పాయింట్లను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 120 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. చిన్న విషయం ఇదంతా, జీవితంలో ఇదంతా నాటకంగా ఆడుకోవాలి, అద్భుతంగా ఆడుకోవచ్చు. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోటయు నిజము. ఆదిలాబాద్ లో ఈ నెల 23వ తేదీన జరిగే శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ నిర్మల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు ఆదిలాబాద్ మాస్టర్స్. నిర్మల్ జిల్లాలోని శ్రీ అభయ అంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్లు ధ్యానులకు కరపత్రాలను అందించి ఆదిలాబాద్ లో ఈ నెల 23న జరిగే శాకాహార ర్యాలీకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి రమేష్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సునీత వెంకట్, బోధన్ సాయులు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, కార్యదర్శి మహేంద్ర గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన మందిరంలో సామూహిక ధ్యాన సాధన చేశారు. మరి ఈ శాకాహార ర్యాలీ, మెగా శాకాహార ర్యాలీ ఆదిలాబాద్లో తీయడం జరుగుతుంది కాబట్టి నిర్మల్ పిరమిడ్ మాస్టర్లందరినీ ఆహ్వానించడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. మనము ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరం ర్యాలీని విజయవంతం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ర్యాలీలో పాల్గొంటూ మరి మనము చేసిన, తెలిసి తెలియక చేసిన ఏవైతే హింసకు సంబంధించిన పాపకర్మలు ఉన్నాయో వాటన్నింటినీ దగ్ధం చేసుకోవడానికి మరి ర్యాలీలు తీయడము, ప్రతి ఒక్కరికి శాకాహార విలువని తెలియజేయడము,
మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చడానికే ఈ శాకాహార ర్యాలీలు తీయడం జరుగుతుంది. కాబట్టి శాకాహార జగత్కి శాకాహార జగత్కి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి ఫిబ్రవరి 23 ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉయ్యూరు శోభారాణి, జ్యోతి, జనార్దన్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. कर्मण्ये वादिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुः मा ते संकोष्ठ कर्मणि. కర్మలు చేస్తూనే ఉండాలి, అకర్ముడిగా ఉండకూడదు. కర్మ చేసి ఫలితాన్ని ఆశించవద్దు. కర్మ చేశాను అనేది కూడా మర్చిపోవాలి లాస్ట్. ఓకే, ఎట్లా కర్మ చేసి నేను నాకేం వస్తుంది, ఇక్కడ 5,000 ఇచ్చాను, నాకు ఏదో ఒకటి రావాలి అని ఫలితాన్ని ఆశించకూడదు. ఆ ఫలితం మనకి నీడ ఎలా వస్తుంది మనం ఫాలో అయ్యి. నిజామాబాద్ జిల్లాలోని పల్లికొండ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు సురేష్, నవీన్, అంజయ్యల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత, లాభాల గురించి చక్కగా వివరించారు. బ్రహ్మర్షి పత్రిజీ ఎంతో సాధన చేసి జ్ఞానాన్ని సాధించి ఇతరులకు అందించారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా కొత్త ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిశ్వాస ఎంతో కార్బన్ డైఆక్సైడ్ శ్వాసని గమనిస్తూ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. మీ శ్వాస మీద శ్రద్ధ పెట్టండి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ మళ్ళీ మీరు శ్వాస పైన ధ్యాస పెట్టండి. అన్నీ వదిలిపెట్టారు. ఎవరి గురించి ఆలోచన వద్దు. కేవలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరూ శాకాహారులుగా మారాలని సూచించారు. పిరమిడ్ మాస్టర్లు గంగాభవాని, శ్రీనివాసరావు, సూర్య, సత్యనారాయణ, విజయలక్ష్మి, విజయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నాకు కూడా ఇటువంటి అనుభవం జరిగింది. ఏంటి అంటే మన సినిమాల్లో పాటలు పాడతారు చిత్ర గారు, తెలుసు కదా ఎవరికి. చిత్ర గారి కూతురు చాలా చిన్న వయసులోనే చనిపోయింది, తీవ్రమైన అనారోగ్యంతో. ఆ అమ్మాయి చనిపోవడం నాకు చాలా కనిపించింది. మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ జన్మ తీసుకుందంటే మా అమ్మాయి ద్వారా జన్మ తీసుకుంది. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ్ దుర్గా పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. ధ్యానం ఎలా చేయాలి, సమాధి స్థితి అంటే ఏమిటి అనే విషయాల గురించి వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గంటకో 10 నిమిషాలు, 2 గంటలు 20 నిమిషాలు. ఆ మాత్రం శూన్య స్థితికే ఖచ్చితంగా సమాధి స్థితికి నెక్స్ట్ స్టెప్ సమాధి స్థితి, దానికి చేరుకుంటారు. కారణం ఏంటంటే ఆ 20 నిమిషాలు, ఆ 10 నిమిషాలు శూన్య స్థితి కూడా కుదరని పరిస్థితి. మనము 14 గంటలు గడిపిన విధానము మన అక్కడ 10 నిమిషాలు
ఆఫ్ అవ్వటం లేదు, ఇంద్రియాలు ఆఫ్ అవుతున్నాయా? సో ఏదైనా కూడా ఇక్కడ మనకు వచ్చిన కారణం ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఒకటి ఉంది. మన హ్యూమన్ బ్రెయిన్ అంటే మన ఈ దీని లోపల ఉన్న బ్రెయిన్ ఉంది కదా, ఈ స్కల్ లోపల ఉన్న మెదడు బ్రెయిన్ అంటే. సో దీనికి ఉన్న లక్షణం ఏంటంటే హ్యాబిచువల్గా వర్క్ చేయడం. హ్యాబిచువల్గా వర్క్ చేయడం అంటే అలవాటుగా పనిచేయడం. దానికి ఏదైనా అలవాటు చేస్తే ఆ అలవాటుని ఫాలో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కొత్త కుక్కని ఆవుని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ పాత వాళ్ళ ఇంటి అడ్రస్ మర్చిపోయి. హైదరాబాద్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో అనారోగ్య కారణాలు, వాటి పరిష్కార మార్గాలనే అంశంపై చక్కగా వన్డే వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చంద్ర మొదలి, సుప్రియ, యోగిలు పాల్గొని తమ సందేశాలు వినిపించారు. శరీరంలో శక్తి ఎలా పనిచేస్తుంది, చక్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. సంకల్ప శక్తి, విజువలైజేషన్తో అనారోగ్యాలు ఎలా అధిగమించవచ్చో అనేది కూడా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులు థ్యాంక్ యూ సాంగ్ ఆలపించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. శరీరంలో ఒక్కొక్క రకమైన ఎనర్జీ, దానికి తగిన ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్ర పార్టిసిపేట్ చేస్తుంది. థైరాయిడ్ అంటే గొంతు దగ్గర ఎనర్జీ సరిగ్గా ఉపయోగపడడం లేదు. కారణం గొంతుకు ఒక చక్రం, రైట్? ఎనర్జీ ఆలోచన వల్ల, ఎనర్జీ బాధ వల్ల, అవి రెండు ఈక్వల్గా ఉండాలి కదా. అంటే ఎఫెక్ట్ దీని మీద పడకూడదు, రైట్? ఈ చక్ర దేనికి? విశుద్ధ అనేసరికి దేనికి? శుద్ధంగా మాట్లాడడానికి, కమ్యూనికేషన్. పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద పంజాడి మండలంలోని పంజాడి, తుర్లపల్లి, బత్తలపురం, కొత్తూరు, కొత్తపేట, నగిరేపల్లి పరిసర గ్రామాల్లో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం విశిష్టతలను, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాలాజీ, రేవతి, నాగరాజు, రోహిణి, లక్ష్మి, అశ్వత్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1116 గ్రామాలలో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా మరి ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ పెద్ద పంజాని మండలం, చిత్తూరు జిల్లా పెద్ద పంజాని చుట్టుపక్కల గ్రామాలలో అంటే సుమారు 12 గ్రామాలలో ఈరోజు ధ్యాన ప్రచారం, ధ్యానం యొక్క విశిష్టతను, శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరి 12 గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ మరి పలు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన యజ్ఞం నిర్వహించడం జరిగింది. మరి ఈ యజ్ఞానికి పాల్గొన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పత్రి సార్ యొక్క ఆశయ సాధనలో భాగం అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం, అలాగే శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడమే మానవ జన్మ లక్ష్యమని తెలియజేశారు. దీంతోనే ధ్యానం సాధ్యమవుతుందని అన్నారు. గొలగమూడి వెంకయ్య స్వామి తత్వాలను, వాటి అంతరార్థాలను చక్కగా వివరించారు. అనంతరం గ్రామంలోని వైశ్య బజార్, పిరమిడ్ నగర్, కుమ్మరి బజార్ల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు పద్మ, రాజేశ్వరి, సుభద్ర, స్వాతి, శేషమ్మ, పెంచలమ్మ, స్వరాజ్యం, రవిచంద్ర ఇలా 60 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ, నాది గుంటూరు. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ముందుగా మేము 1990లో మా గురువు గారు రత్నానంద స్వామి శ్రీశైలంలో ఆశ్రమం కట్టారు. గోశాల సాగంతరం మఠం మధ్యలో
ఆశ్రమం పెట్టారు. రత్నానంద స్వామీజీ ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు. ప్రతి యుగాదికి శివరాత్రికి అక్కడ వేలాది మంది భోజనాలు జరుగుతూ ఉంటాయి. యుగాదికి వచ్చేటప్పటికి కన్నడ వాళ్ళు వస్తారు ఎక్కువగా. 34,000 మంది భోజనాలు చేస్తారు. ఇది మా ఆశ్రమం. అలాగే శివరాత్రికి 34,000 మంది చేస్తారు. అది మన ఆంధ్ర వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువగా. ఆంధ్ర తెలంగాణ. పశ్చిమ గోదావరి జిల్లా కేపీపాలెం బీచ్ లో శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం వద్ద పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి మొత్తం నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, జ్ఞాన సందేశాలు, సంగీత ధ్యాన కళారత్న డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందంచే మహాకుంభమేళా నాద ధ్యానం, రాయకుదురు చిన్నారులచే కోలాట నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నర్సాపురం వైఎన్ కాలేజ్ గ్రౌండ్లోని శ్రీ సత్యనారాయణమూర్తి మెర్కబా పిరమిడ్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని, పోస్టర్ని నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు కె మోహన్ కుమార్, కృష్ణవేణి, భాస్కర్ రావు, దుర్గా ప్రసాద్, భారతి, నరసింహమూర్తి, పొలిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖు సాయంకాలం 4 గంటల నుండి మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో గల శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం వద్ద పూర్తి రాత్రి పౌర్ణమి ధ్యానం నిర్వహించబడుతుంది. మిత్రులారా, అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ల జ్ఞాన సందేశాలతో పాటు సంగీత ధ్యాన కళారత్న డాక్టర్ పిప్పల ప్రసాదరావు గారి సంగీతంతో కూడిన సామూహిక ధ్యానం నిర్వహించబడుతుంది. అందరూ ఆహ్వానితులే. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. విజయవాడలోని రమేష్ హాస్పిటల్ బస్ స్టాప్ వద్ద నుంచి అశోక్ నగర్ మీదుగా అమ్మ కళ్యాణ మండపం వరకు శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. అందరూ జీవహింస మానాలని, శాకాహారమే ఆరోగ్యమని, అందరూ శాకాహారులుగా మారాలని ఈ సందర్భంగా కోరారు. ఉంది మిత్రులారా, మరి శాకాహారాన్ని వదిలిపెట్టి మన తోటి జీవుల్ని, ప్రాణుల్ని చంపి తినటం మహాపాపం మిత్రులారా. దయచేసి ఈ రోజు నుంచి ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. కోడి, మేక, చేప మరి ఇతర జంతువుల్ని చంపి తినే నీచమైన అలవాటుని మానేద్దాం. మన తోటి ప్రాణులకి ముక్తిని కల్పిద్దాం. తోటి ప్రాణుల పట్ల కరుణ, దయ కలిగి ఉందాం మిత్రులారా. చక్కగా కూరగాయలు, ఆకుకూరలు, భోజనం మాత్రమే తీసుకుంటూ మీ పిల్లలకి, మీ బిడ్డలకి చిన్నప్పటి నుంచి శాకాహారం మాత్రమే వారికి పెట్టి జీవితకాలం పాటు మరియు వారికి శాకాహారం పెట్టి వారి యొక్క ఉద్యోగ భవిష్యత్తు ప్రతివారు చేద్దాం. కృష్ణా జిల్లా గన్నవరంలో పబ్లిక్ పిరమిడ్ నిర్మించే ప్రాంగణంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సుమిత్రానంద సరస్వతి మాతాజీ, బ్రహ్మర్షి జక్క రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ, నారాయణవరం పిరమిడ్ నిర్వాహకులు సుకన్య పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. అనంతరం గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగ రమాదేవి పిరమిడ్ శక్తిని గురించి వివరించారు. స్థలదాతలు టి రమాదేవి తన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ చారిటబుల్ ట్రస్ట్ వారు అద్భుతంగా నిర్వహించారు. గౌరవం, వాళ్ళు ఇచ్చిన విలువలు అలాంటివి. మీ పిల్లలు మీకు జడుస్తారా? మీరు జడుస్తున్నారు పిల్లలు. మరి లింగులు ఇటుకుమంటూ ఇద్దరిని కంటున్నారు, లేకపోతే ఒకళ్ళని కంటున్నారు. వాళ్ళ నుంచి తలదాకా అన్ని మీరే అమరుస్తున్నారు. పైగా అన్ని నాయన నువ్వేం పట్టించుకోకు, నువ్వు చదివేసుకో, నేను అన్ని అందించేస్తాను. నాకులా నువ్వు కష్టపడదు. ఏంటి నువ్వు కష్టపడింది? వాడు కష్టపడకపోయేది. నాకులా నువ్వు కష్టపడకు, నీకు అన్ని అమర్చేస్తాను చక్కగా, నువ్వు చదివేసుకో. చదివేసుకుని ఏం చేస్తాడండి? అమెరికా వెళ్తాడు. అమెరికా నీకు తెలియక నేను 32 స్టేట్లు తిరిగాను. అమెరికాలో 52 స్టేట్లు అయితే 32 తిరిగేశాను. అడిగాను ట్రంప్గా నేను అవార్డు ఇస్తానంటే ఇంకోసారి వచ్చి అది కూడా తిరిగేస్తాను. ఎంత మందిని అడిగినా మీరు ఎంత దూరం పరిగెట్టుకొచ్చారు కదా, అక్కడ ఏంది, ఇక్కడ ఏముంది అని అడిగాను. అక్కడ మనశ్శాంతి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వరి ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మానస సరోవరం కళ్లెం రామిరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు సలాది సత్యరాజు, ఆకుల సీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. తీరం తర్వాత ఇంకా ముందుకు వస్తాయా? తీరం వరకు ప్రయాణిస్తాం. కళల ప్రయాణం వెలుగు వరకు. కళకు దాకా మీరు మంచి అందమైన కళ అంటున్నారు, అవునా? వెలుగు వచ్చింది, అయ్యో వెలుగు వచ్చింది, మళ్ళీ రకాల కావాలని వచ్చింది. అది రాదుగా. ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమకు దాకా పెళ్లికి ముందే ప్రేమ, పెళ్లి తర్వాత ఉంటాయా? పెళ్లికి ముందు చెప్తారు గత 7 జన్మలు నువ్వు నీకు, రాబోయే 7 జన్మలు కూడా మన ఇద్దరు. ఇంకెవరికి ఛాన్స్ చూడలేదు. ఎన్నో రాత్రి చెప్పుకుంటారు. పెళ్ళి 5 సంవత్సరాల తర్వాత అసలు బాగా కోరి నాయను నిన్ను కట్టుకోరి నా జీవితం అధోగతి పాలైంది. మా ఎదురింటి ఆయన నన్ను 7 సార్లు అడిగాడు, ఆయన చేస్తుంటే నా భోగం వైభోగం ఎవరు నా జీవితం నాశనమైపోయింది. నెల్లూరు జిల్లా కావల్లోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో ధ్యానం సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఆచరణ గురించి చక్కగా వివరించారు. అనంతరం కావలి అపర ఘంటసాల రామచంద్రయ్య పాటలను అద్భుతంగా వినిపించి అందరినీ అలరించారు. ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మునీర్ భాష, జ్ఞానదాత సాయి లక్ష్మిని ఘనంగా సన్మానించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. భగవద్గీత శ్లోకాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు ఆనందంగానే ఉండా. ఎందుకు? నా స్వరూప జ్ఞానం నాకు కలిగింది. నా స్వరూపంతో నేను ఆనందంగా ఓలాడుతాను. నాకు ఎప్పుడూ ఆనందమే, నిరంతర ఆనందమే. నీకు సర్వ జగత్తులను పాలిస్తానని అహంకారంతో ఉన్నావు, కానీ నీకు ఆనందం ఎక్కడుంది? నీకు ఎప్పుడు కూడా నిరాశలోనే ఉండవు, ఆందోళనలోనే ఉండవు. నీకు శాంతి ఆడుంది. అచ్చపు చీకటి మరి ఎట్లా ఉన్నావంటే, అచ్చపు చీకటి ఎవరుకుంటుంది? చీకటి మామూలు చీకటి కాదు, అచ్చపు చీకటి ఎవరుకుంటుంది? మనం మామూలు భారీ చీకట్లో అయినా కూడా మనకు ఏదో ఆ చీకటినన్నా చూస్తాంట. అవునన్నా, చీకటి ఉంది అని అన్నా మనకు కనబడుతుంది. వాడికి చీకటి కూడా కనపడే అవకాశం ఉందా? ఎవరికి? కనలేదు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.